హలో అండ్ వెల్కమ్ టు అనూస్ ఏఐ టర్న్స్ అండ్ ట్యుటోరియల్స్. ఈరోజు మన టాపిక్ ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్ ఇన్ పైథాన్. ఓకే, ఫస్ట్ ఐడెంటిఫైయర్స్ చూసేద్దాం. అండ్ ఐడెంటిఫైయర్ ఈస్ ఎ నేమ్ గివెన్ టు ఎంటిటీస్ లైక్ క్లాస్, ఫంక్షన్, వేరియబుల్స్, ఎక్సెట్రా. ఇట్ హెల్ప్స్ టు డిఫరెన్షియేట్ వన్ ఎంటిటీ ఫ్రమ్ అదర్. ఓకే, ఈ ఎంటిటీ అనేది ఈ ఐడెంటిఫైయర్ అనేది ఒక ఎంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్లాస్, ఫంక్షన్, వేరియబుల్, నేమ్స్ అలా. సో ఈ ఐడెంటిఫైయర్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక ఐడెంటిఫైయర్ని ఎలా తీసుకోవాలి అని. ఫస్ట్ రూల్, ఐడెంటిఫైయర్ క్యాన్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఇన్ బిట్వీన్ లోయర్ కేస్, అప్పర్ కేస్, డిజిట్స్ ఆర్ అండర్ స్కోర్. ఓకే, మనం అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్, అండర్ స్కోర్, డిజిట్స్ యూస్ చేసి ఐడెంటిఫైయర్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే నేమ్స్ లైక్ మై క్లాస్, వేరియబుల్ అండర్స్కోర్ 1, ప్రింట్ అండర్స్కోర్ దిస్. దీస్ ఆర్ ద valid examples. Next, rule number 2, an identifier cannot start with digit. Okay, an identifier cannot start with digit. ఐడెంటిఫైయర్ అనేది డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు. టు నేమ్, ఇట్ ఈస్ ఇన్వాలిడ్. నేమ్ టు అనేది కరెక్ట్ ఐడెంటిఫైయర్. నెక్స్ట్, థర్డ్ రూల్, కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్. మనం కీవర్డ్స్ని ఐడెంటిఫైయర్గా యూజ్ చేయలేం. ఇక్కడ గ్లోబల్ అనేది ఒక కీవర్డ్. మనం ఇది రన్ చేసి చూద్దాం తర్వాత. నెక్స్ట్, ఫోర్త్ రూల్, వి కెనాట్ యూజ్ స్పెషల్ సింబల్స్. అండ్ అలాగే కీవర్డ్స్, స్పెషల్ సింబల్స్ బోత్ మనం ఐడెంటిఫైయర్గా తీసుకోలేం. ఈ రెండు మనం ఎగ్జిక్యూట్ చేసి తెలుసుకుందాం. నెక్స్ట్, కీవర్డ్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ పైథాన్ లాంగ్వేజ్. మనం పైథాన్ లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ని, స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి కీవర్డ్స్ యూజ్ చేస్తాం. We cannot use keywords as variables or function or any other identifier. ఈ పాయింట్ ఆల్రెడీ మనం ఐడెంటిఫైయర్స్లో డిస్కస్ చేసాం. కీవర్డ్ని మనం ఐడెంటిఫైయర్గా, వేరియబుల్ నేమ్స్గా, ఫంక్షన్ నేమ్స్గా తీసుకోలేం. దేర్ ఆర్ 36 కీవర్డ్స్. అవి నేను మీకు చూపిస్తా. ఓకే, మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పాయింట్ ఏంటంటే ఈక్వల్ టు 3. ఇక్కడ గ్లోబల్ అనేది కీవర్డ్. సో మనకేం తెలుసు, కీవర్డ్ని మనం ఐడెంటిఫైయర్గా తీసుకోలేం. ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకి ఇన్వాలిడ్ సింటాక్స్. రీజన్ ఏంటి, కీవర్డ్ని మనం ఐడెంటిఫైయర్గా తీసుకోలేం. ఇక్కడ 3 కాదు, ఇందాక గ్లోబల్ ఇవ్వాలి. ఒకసారి ఇచ్చి చూద్దాం అలా కూడా. ఇన్వాలిడ్ సింటాక్స్. ఇప్పుడు మనం కీవర్డ్ తీసేసి ఏదైనా వేరియబుల్ నేమ్ ఇద్దాం. ఇక్కడ నేను జీ అని ఇచ్చా. మనకి అవుట్పుట్ వచ్చింది. సో ఎలాంటి ఎర్రర్ లేదు. ఒక రూల్ని మనం సాటిస్ఫై చేసాం. నెక్స్ట్ రూల్ ఏంటి, స్పెషల్ సింబల్. ఓకే, రన్ చేద్దాం. ఇన్వాలిడ్ సింటాక్స్. రీజన్ ఏంటి, ఇక్కడ మనం ఐడెంటిఫైయర్గా స్పెషల్ సింబల్ యూస్ చేసాం. సో ఈ రూల్ కూడా సాటిస్ఫై చేసాం. నెక్స్ట్, ఇక్కడ మనం వేరియబుల్ నేమ్స్ దగ్గర మనం ఐడెంటిఫైయర్ అంటున్నాం. ఐడెంటిఫైయర్, వేరియబుల్ అనేది సేమ్ కాదు. ఓకే, ఐడెంటిఫైయర్లో వేరియబుల్ కూడా ఒకటి, వన్ ఆఫ్ ఇట్. ఓకే, ఈ విషయం క్లారిటీ కోసం నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇక్కడ చూడండి. ఫస్ట్, ఏజ్ ఈక్వల్ టు 3.
ఏజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఏజ్ అనేది వేరియబుల్ ఈక్వల్ టు 3. 30 అనే వాల్యూ ఏజ్కి అసైన్ చేసాం. ఇక్కడ ఏజ్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్ అండ్ ఆల్సో ఏ వేరియబుల్ యాజ్ ఇట్ రిఫర్స్ టు ఏ మెమరీ లొకేషన్. ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఏజ్ అనేది ఐడెంటిఫైయర్ అండ్ ఆల్సో ఏ వేరియబుల్. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ని చెప్తున్నా అండ్ అలాగే వేరియబుల్కి ఎలా డిఫరెంటో చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇది ఫంక్షన్ యూజ్ చేసాం, డెఫ్ క్యాలిక్యులేట్ సమ్ అని. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేట్ సమ్ అనేది ఐడెంటిఫైయర్. ఓకే, ఇది ఫంక్షన్లో క్యాలిక్యులేట్ సమ్ అనేది ఒక ఐడెంటిఫైయర్, బట్ ఇట్ ఈస్ నాట్ వేరియబుల్. ఓకే, మనం దీని వేరియబుల్ అనలేం కదా. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్. నెక్స్ట్ చూడండి, రిటర్న్ ఏ ప్లస్ బి. రిటర్న్ ఏ ప్లస్ బిలో ఏ ప్లస్ బి ఆర్ ఐడెంటిఫైయర్స్ అండ్ ఆల్సో వేరియబుల్స్. ఇక్కడ మనం ఏ బికి వాల్యూస్ అసైన్ చేసి వేరియబుల్స్గా కూడా తీసుకోవచ్చు అండ్ ఆల్సో ఏ ప్లస్ ఏ బి అనేది ఐడెంటిఫైయర్స్ కూడా. నెక్స్ట్ రిజల్ట్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ ఏ బి. ఓకే, ఇక్కడ రిజల్ట్ ఈస్ అన్ ఐడెంటిఫైయర్ అండ్ ఆల్సో ఏ వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ అని ఎందుకంటాం, మనం క్యాలిక్యులేట్ సమ్ని రిజల్ట్కి అసైన్ చేసాము కాబట్టి వేరియబుల్ అంటాం. ఓకే, వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ టు స్టోర్ డేటా. ఓకే, ఇక్కడ రిజల్ట్ ఈజ్ ఆల్సో ఏ ఐడెంటిఫైయర్. ఓకే, వేరియబుల్ అనేది ప్రతిదీ ఐడెంటిఫైయరే, బట్ నాట్ ఆల్ ఐడెంటిఫైయర్స్ ఆర్ వేరియబుల్స్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్ పర్సన్ అని మనకు ఫంక్షన్ ఒక క్లాస్ రాసాం. ఓకేనా, ఈ క్లాస్లో ఇక్కడ పర్సన్ అనేది ఐడెంటిఫైయర్ ఫర్ ఏ క్లాస్. ఇట్ ఈస్ నాట్ ఏ వేరియబుల్. పర్సన్ అనేది మన వేరియబుల్ కాదు, ఎందుకంటే మన పర్సన్కి ఏ వాల్యూ అనేది అసైన్ చేయట్లేదు. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. హియర్ నేమ్ ఈస్ అన్ ఐడెంటిఫైయర్ అండ్ ఏ వేరియబుల్. ఇక్కడ నేమ్ అనేది వేరియబుల్ అండ్ ఆల్సో ఐడెంటిఫైయర్. ఓకే, ఐడెంటిఫైయర్ టాపిక్ క్లియర్గా అర్థమైంది అనే అనుకుంటున్నా. ఓకేనా, 1 minute. నెక్స్ట్ మనం ఇప్పుడు కీవర్డ్స్ ఉన్నాం కదా, ఇంపోర్ట్ కీవర్డ్. మనం కీవర్డ్ని ఇంపోర్ట్ చేసాం. సో ఇప్పుడు మనం కీవర్డ్స్ని ఇక్కడ ప్రింట్ చేద్దాం డైరెక్ట్గా. ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో ప్రింట్ కీవర్డ్ డాట్ లిస్ట్. 1 minute. ఓకే, ఇక్కడ డాట్. 1 minute. ఇప్పుడు మనం రన్ చేద్దాం. దీస్ ఆర్ ద కీవర్డ్స్ ఇన్ పైథాన్. ఫాల్స్, నన్, ట్రూ అండ్ ఇవన్నీ కీవర్డ్స్. సో ఈ కీవర్డ్స్ అన్నిటిని మనం ఐడెంటిఫైయర్స్గా యూస్ చేయలేం. ఓకేనా, ఇది కీవర్డ్స్ అన్ని ఎందుకు యూస్ చేస్తాం, పైథాన్ యొక్క సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి. ఓకే, ఇది ఇవాల్టి క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.